ఏజెన్సీ సిస్టాన్ని ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రద్దు చేయండి. డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రానికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరి తరపున మా ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు వేదిక ద్వారా చెప్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా చిత్తశుద్ధితో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలను గుర్తించండి. ఏజెన్సీ సిస్టాన్ని పూర్తిగా కూడా రద్దు చేసి నేరుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని గుర్తించి వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళకే డబ్బులు వేసే ప్రయత్నం చేయండి. మరి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వ దవాఖానాలు కానీ, మున్సిపాలిటీలు కానీ, లేకపోతే ఇంకా వేరే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆఫీసులు కానీ, ప్రతి దాంట్లో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే ఉన్నారు. వాళ్ళు లేనిది ఏది కూడా నడవట్లేదు. కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, వార్డ్ మెంబర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా వార్డ్ బాయ్స్ కావచ్చు, మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి అనేక మంది కావచ్చు, చాలా మంది కూడా అవుట్ సోర్సింగ్ అందరూ కష్టపడతా ఉన్నారు, ప్రభుత్వం కోసం పనిచేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ గురించి కనీసం ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. పొద్దుగాల లేస్తే వాళ్ళు ప్రభుత్వం నడవాలి, ప్రతి ఆఫీస్ ఓపెన్ కావాలంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళ ఇంట్లో నుంచి కదలి ముందుకు వెళ్తేనే ప్రభుత్వం నడుస్తుంది. మరి అటువంటి సందర్భంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరి కోసం పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయకుండా, వాళ్ళ జీతాలు పెంపు చేయకుండా, వాళ్ళ ఉద్యోగులు మొత్తం కూడా ఒక భద్రత కల్పించకుండా ఈ ఏజెన్సీ సిస్టానికి డబ్బులు ఇస్తూ ఉంటే మరి వాళ్ళకేం పోతుంది? ఇవాళ ఎవడు తింటా ఉన్నాడు, ఎవడు బాగుపడతా ఉన్నాడు? ఈ మధ్యవర్తి అసలు ఎవడు ఏజెన్సీ? వాడికి ఎందుకు మీరు ఇచ్చేసి అంటే వాళ్ళకి ఎందుకు ఇస్తా ఉన్నారు? వాడికి ఇచ్చేదేదో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వండి. వాడికి ఒక్కొక్క ఉద్యోగికి 25,000 రూపాయల చొప్పున ఏజెన్సీ వాడు తీసుకొని వాడు ఏం చేస్తా ఉన్నాడు? వీళ్ళకు 10,000 12,000 ఇస్తా ఉన్నాడు. అంటే ప్రభుత్వం కనీసం ఆలోచన చేయాలి. ఏజెన్సీ సిస్టమ్ మొత్తం రద్దు చేయండి. ఇవాళ వాళ్ళు 10 గంటలు కష్టపడతా ఉన్నారు పాపం. బయట పోతే 8 గంటలు కష్టపడతారు, కానీ వాళ్ళు ప్రభుత్వం కోసం 10 గంటలు 12 గంటలు కష్టపడితే వాళ్ళకి జీతం ఇచ్చేదేమో 10,000 15,000. అది కూడా అంత తక్కువ జీతము. మళ్ళీ సమయానికి జీతం ఇవ్వకపోతే ఎట్లా? 6 నెలలుగా జీతాలు రావట్లేదట. మరి దీనికి ఎక్కడ సమాధానం దొరుకుతుంది? ఎక్కడ పులి స్టాప్ దొరుకుతుంది? ఎక్కడ పోయినా ఎవరికి అధికారులందరినీ కలిసి ఎన్ని పత్రాలు ఇచ్చినా, ఎన్ని లెటర్లు రాసినా కూడా జీతాలు మాత్రం రావట్లేదు. వాళ్ళ కష్టాలు, వాళ్ళ మొత్తం కూడా వాళ్ళ జీవితమే ఒక చీకటిలో ఉండిపోయింది. ఏ పండగకైనా జీతం వేస్తారు కావచ్చు, ఒక శుభవార్త చెప్తారు కావచ్చు అని చెప్పి వాళ్ళు ప్రతి పండక్కి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.